హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరో చిన్న విషయము, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటువంటి డెప్త్కి ఆధారంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము. సో ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేటివి ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తాయి. ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి. సో ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. సో బ్యాచ్ కూడా 3 లెవెల్స్లో ఉంటుంది. మన మొత్తం ప్రాసెస్ 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ 50 డేస్కి సిలబస్ కంప్లీట్ చేస్తాం. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సెకండ్ లెవెల్లో. థర్డ్ లెవెల్ వచ్చేసరికి క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ 3 లెవెల్స్లో మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మా దినంలోనే ఉంటారు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. ఇన్ కేస్ మీరు ఆ రోజు మిస్ అయినా కానివ్వండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. 8341949272 ఎంవీఆర్ నంద్యాల. సో ప్రాసెస్ మొత్తం చెప్పాను కాబట్టి విల్లింగ్ ఉన్న వాళ్ళు డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీకు లాస్ట్లో షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో కూడా చూస్తాం. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే టీచర్ పోస్టులు 338 అనేటువంటి క్యాప్షన్తో మనకి ఇక్కడ ఒక జిల్లా బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి ఆ జిల్లా ఏంటి, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి ఖాళీల లెక్క తేల్చిన అధికారులు, స్కూల్ అసిస్టెంట్ 169, ఎస్జిటీలు 169, మిగిలినవన్నీ మున్సిపాలిటీలకే. ఉద్యోగోన్నతులు బదిలీల తర్వాతనే డిఎస్సి అనేటువంటి ఆర్టికల్ మనకు ఈరోజు ఒక న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. మరి ఏ జిల్లాను బేస్ చేసుకొని ఇచ్చాడు అంటే అనంతపురం జిల్లాను బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. సో అనంతపురము ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా వేశాడు ఫ్రెండ్స్. ఏమనేసాడంటే మొత్తము 338 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఎస్జిటీలు 169 అనేటువంటి న్యూస్ ఈరోజు మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి 169 పోస్టులు అంటే తక్కువనా ఎక్కువ అనేటువంటి ఆలోచనలో ఉంటారు ఫ్రెండ్స్. 169 అంటే మరీ తక్కువ పోస్టులు అయితే కాదు. నేను ఇచ్చే సలహా మరీ తక్కువ పోస్టులు అయితే కాదు. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ కరెక్ట్గా ఆస్పిరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో నేను క్లియర్గా చెప్తా చూడండి. అంటే ఈ అనంతపురం డిస్టిక్ వాళ్ళే కాదు, మిగతా జిల్లా డిస్టిక్ వాళ్ళు కూడా క్లియర్గా వినండి. ఇక్కడ విద్యార్థుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని. 169 అంటే విద్యార్థులు ఫస్ట్ ఆస్పిరెంట్ ఆలోచించేది ఏంటి అంటే తక్కువ పోస్టులు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ తక్కువ పోస్టులు అనేటువంటి ఆలోచనలు అంటే ప్రిపరేషన్ సరిగా కొనసాగించినటువంటి 90% ఆస్పిరెంట్స్ ఇక్కడ 100% మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇప్పటికే ప్రిపేర్ కాలేదు, ఇంకా ఈ పోస్టుల సంఖ్యకు మనం ఏం ప్రిపేర్ అవుతాంలే అని వాళ్ళు 100% అయితే ప్రిపరేషన్కి అయితే రారు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అటు ఇటుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు చూడండి. వాళ్ళు కొంచెము డైనమోలతో కొంచెం సరిగా కాన్సన్ట్రేషన్ లేకుండా ప్రిపరేషన్ అనేది సరిగా చెయ్యరు, ఒక 5%. నెక్స్ట్ 5% ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు అందరి ఆలోచన విధానం తక్కువ పోస్ట్ ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచనతో ఉంటారు కాబట్టి వాటిని ఆ నెగిటివ్ పాయింట్ని వీళ్ళు పాజిటివ్గా చేసుకొని వీళ్ళు ప్రిపేర్ అవుతారు, ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. క్లియర్ అని నేను చెప్పింది అర్థమైందా? అంటే ఈ పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చాలామంది ఆస్పిరెంట్స్ నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క నెగిటివ్ ఆలోచనలే మీకు పాజిటివ్ కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ యొక్క నెగిటివ్ ఆలోచనలే మీకు పాజిటివ్ కావాలి.
సో మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించినా పక్కా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్, నేను 100% చెప్పగలను. సో మీకు ఇంకా సమయం ఉంది. ఇంకా నోటిఫికేషన్ రావడానికి 1 మంత్ సమయం ఉంది. తర్వాత ఒక 45 డేస్ టు 50 డేస్ వేసుకున్న ఆ యొక్క 50, ఈ యొక్క 30 మొత్తం మీద 80 డేస్ వరకు సమయం ఉంది. 80 డేస్లో మీరు చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ప్రిపరేషన్ 100% అయితే ఫోకస్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పోస్టుల సంఖ్య తక్కువ అని మాత్రం ఆలోచించొద్దు. ఇవి జస్ట్ న్యూస్ పేపర్స్లలో వచ్చేటువంటి ఆర్టికల్ మాత్రమే. బట్ ఫైనల్లో ఒకవేళ ఇంకొక 100 పెరిగినాయి అనుకోండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో అధికారులు చెప్పినటువంటి న్యూస్ అయితే ఇది. బట్ ఏదన్నా ఇంకా ఓకేలా అంటే ఇక్కడ రిటైర్మెంట్స్ స్టేజెస్ అన్నీ తీసింటారు, ఓకేనా. బట్ ఇంకా ఏవైనా పెరిగినా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ యాస్పిరెంట్స్ యొక్క ఆలోచన విధానాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. మిగతా జిల్లాల వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు పోటీ ఎలా ఉంటుంది, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇద్దరు పోటీగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఇద్దరు పోటీగా ప్రిపేర్ అవుతున్నారంటే ఆపోజిట్ అంటే మన అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెగిటివ్స్ని మనం క్యాచ్ చేసుకొని మనం పాజిటివ్గా వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాము. వాళ్ళ దారిలో మనం కూడా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాము. అవునా? వాళ్ళు ప్రిపేర్ కావటం లేదని మనం ప్రిపేర్ కాకపోవడము, ఎవడో ఫ్రెండ్ తక్కువ పోస్ట్ ఉన్నాయిరా మనకేం జాబ్ వస్తుందా అంటే మనం ప్రిపేర్ కాకుండా పోవడము, ఇలాంటివన్నీ నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అందుకే నోటిఫికేషన్ల టైంలో ప్రిపరేషన్ సమయంలో ఫ్రెండ్స్కి కూడా దూరం ఉండాలని నేను చెప్తా. నేనైతే ఫ్రెండ్స్ని కూడా దూరం పెట్టండి నేను చెప్తా. పాజిటివ్గా చెప్పేటువంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ. నెగిటివ్గా చెప్పేటువంటి ఫ్రెండ్సే చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ప్రిపేర్ కావటంలో వాళ్ళు ఎందుకు ప్రిపేర్ కావాలి? చూడండి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ప్రిపేర్ కావటం లేదు కదా, ఇంకా వాళ్ళు ఎందుకు ప్రిపేర్ కావాలి, మళ్ళీ వాళ్ళకి జాబ్ వస్తే ఈయనకేదో నష్టమైనట్టుగా ఆలోచన విధానం చూడండి ఎలా ఉంటుందో. పోస్టులే లేవు 169, మనమే ఆడ చదువుతాము, ఇంక వదిలేయి అని అంటారు. అలా వదిలేంటి వాడు వదిలేస్తే నువ్వెందుకు వదిలేయాలి? సో నువ్వు కష్టపడి నువ్వు జాబ్ సాధిస్తే 100% నీ ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ అవుతుంది, నీ ఫ్యామిలీ మంచి పొజిషన్కి వెళ్తుంది. చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా. సో వాడు ఎలాగైనా తిరుగుతాడు. అందుకని ఎవ్వరి మాట వినద్దు. జాబ్ సాధించాలనుకుంటున్నావా, ప్రిపరేషన్ వైపు వెళ్ళు. వద్దనుకున్నావా, వదిలేసేయి. పోస్టుల సంఖ్య గురించి మాత్రము ఆలోచించొద్దు. ఎందుకంటే 95% ఇప్పుడు నీ కాంపిటీషన్ కాదు. ఆ మిగిలిన 5%లో నువ్వు కూడా ఉన్నావనుకో, ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ. ఎందుకంటే ఇలాంటప్పుడే సరైన క్యాండిడేటే బయటకు వస్తాడు. ఇలాంటప్పుడే సరైన ప్రిపరేషన్ క్యాండిడేట్ మాత్రమే బయటకు వస్తాడనేది మాత్రము ఆలోచించుకోండి. ఇంతకన్నా నేనైతే చెప్పలేను. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ముందడుగు వేసి విజయం సాధించండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. ఇలాంటి న్యూస్ రావడము మీకే మంచిది. సరిగా ప్రిపరేషన్ కొనసాగించే వాళ్లకు 100% మంచి న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎవరు చదవరు, ఇంకా నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ ఆలోచనతో ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవుతామనేది మాత్రము ఒక ఫ్రెండ్గా క్లియర్గా అయితే చెప్పగలను. మరి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు బదిలీ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ నుండి జిల్లాకు ఆదేశాలు వచ్చాయి అనేటువంటి న్యూస్ అయితే ఇచ్చాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్యాలతో కలిపి ఫ్రెండ్స్, మరి ఉమ్మడి జిల్లాల పరంగానే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్యాలతో కలిపి 1124 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు తీర్చారు. ఇందులో 70% పోస్టులను ఉద్యోగస్తుల ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటిని మాత్రమే డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. మరి ఉద్యోగోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టారు. మరి దాని గురించి సీనియారిటీ సబ్జెక్ట్ పరంగా దాని గురించి మనకైతే అవసరం లేదు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మెగా డిఎస్సి 2025 ప్రక్రియ ఏ విధంగా అయితే జరిగిందో నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నా. మెగా డిఎస్సి ప్రక్రియ ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగానే 2026 ప్రక్రియ కూడా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. 100% ఏప్రిల్లోనే నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది, మార్చి ఒక్క నెలనే ఉంది. సో నోటిఫికేషన్ రావడానికి ఇంకా 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో మీరు 100% ఫోకస్ చేస్తే పక్కాగా డిఎస్సి జాబ్ అయితే సాధించవచ్చు. సో సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. మిగతా జిల్లాలకు కూడా సేమ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే పోస్టుల సంఖ్య గురించి ఆలోచించే వాళ్ళు ప్రిపరేషన్కి అనర్హులు.
సో ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు. సో ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే షెడ్యూల్ 1 మనం డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈరోజు ఆల్రెడీ డే 1 షెడ్యూల్ ఇచ్చాము, దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా ఇచ్చాము. అదేంటి 5 సబ్జెక్ట్సే ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఎస్జిటి సిలబస్ మొత్తం మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒక ఆర్డర్లో వెళ్తాము. సో ఆ ఆర్డర్లో మీకు ఒక సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ ప్లానింగ్. 28 అనగా ఈరోజు షెడ్యూల్ క్లాసెస్ ఇచ్చాము. సో ఈరోజు ప్రిపేర్ అవుతారు. రేపు మార్చి 1 సో ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటని సెర్చ్ చేసుకుంటారు. నెక్స్ట్ రోజు మళ్ళీ డే 2 ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ డే 3 ఉంటుంది. తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ డే 4 తర్వాత ఎగ్జామ్స్. ఇలా ఒక ఆర్డర్లో ఉంటాయి. ఇన్ కేస్ ఆ రోజు మీరు మిస్ అయ్యారు, ఏదైనా వర్క్లో ఉండి ఆ రోజు ఎగ్జామ్స్ రాయలేదు, లేదా సబ్జెక్ట్ వినలేదనుకోండి, నెక్స్ట్ రోజైనా ఓపెన్ అవుతాయి. మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. వేరొక నెగిటివ్ ఆలోచనలు మీరు పాజిటివ్ చేసుకొని ముందెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు. మరి జాయిన్ కావాలంటే మిగతా జిల్లా పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదొక్క మిగతా జిల్లా వాళ్ళు మాకేడ పోస్టులు ఉంటాయి, మేము వచ్చేదాకా వెయిట్ చేస్తామని మాత్రం వెయిట్ చేయొద్దు. ఓకేనా? ముందడుగు వేయండి, విజయం అయితే సాధించండి. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272. జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.